ఇరాకి సార్ పగట కళ్ళ కంటే పరవశించబోతున్నావు. వెళ్ళిన పని ఏమైంది? వాడెక్కడ పోతాడు మామయ్య? వాడిని లేపేసైనా ఆ ఫార్మర్ సంపాదిస్తా. తేలం తేలిగా కానీ తెప్పించుకోవడమే చాలా కష్టం. నేను చాలా ప్రయత్నించాను మామయ్య, కానీ ఈలోగా ఆ రణధీర్ గారి మనసు వచ్చి వాడిని తీసుకెళ్ళిపోయాడు. అయితే రణధీరుడు ఈ విషయంలో కూడా మనకి అడ్డుపడ్డాడన్నమాట. మామయ్య, రోజు రోజుకి వాడు మనకి అంత ఎదిగిపోతున్నాడు. ఎలాగైనా వాడి స్పీడ్కి బ్రేక్ వెయ్యాలి, వాడి పొజిషన్ షేక్ చెయ్యాలి. ఏం చేసినా మన పేరు మాటకు బయటికి రాకూడదు. వాటి మాత్రం సర్వనాశనం కావాలి. మన రాజా గారిని పిలిపించి 10 మంది రౌడీలను తోడించి ఆ రణధీర్ గారి మీదకి దండి అందరూ పంపిద్దాం. పోతే సైన్యం పోతుంది, వస్తే రాజ్యం వస్తుంది. ఐడియా బాగానే ఉంది. తర్వాత మనం తెప్పించుకోవడం చాలా కష్టం కదా. వాడి రాగానే ఆ వ్యవహారం సెటిల్ చేద్దాం. వచ్చేసే బాస్, సెటిల్ చేసేటట్టు చెప్పండి. ముందు వజ్రం మా చేతికి పురా, తర్వాత చేతులను పనిస్తాం, జేబు నిండా డబ్బిస్తాం. సారీ బాస్, ఆ భద్రాన్ని తీసుకురాలేకపోయాను, నన్ను క్షమించండి. వజ్రం తేలేదా? ఏమిరా, మేమిచ్చే సొమ్ము చాలేదా? నేల నీలో దమ్ము లేదా? మీ సొమ్ముడి నా తమ్ముడు దుమ్ము దుమ్ములేపు మనగాడు ముగ్గులోకి దిగాడు బాస్. వాడి ముందు మన ఆటలు సాగవా. ఇంతకీ ఎవడరా వాడు? ఆ రణధీర్ గారి ముఠాలోడా, లేక కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన మరో కేటిగాడా? ఆలోచన అనవసరం, అటు ఇటు తేల్చుకోవాల్సింది. రే జాదవ్, దొంగ తిరిగి చంపేసి సూటిగా చెప్పరా. ఆ సంఘంలో ఇంట్లో దొంగతనం చాలా తెలియక వచ్చేసాను బాస్. ఆ భద్రం కాజేసి వస్తామండగా దారిలో తెలియడు ఆకెళ్ళాడు నా కొడుకు. ఇంతకీ ఎవడరా ఆ కేటిగాడు? ఇంతకీ ఆ వాడు దెబ్బతో నీకు నష్టానికి ఎక్కిందన్నమాట. ఇంతకీ ఎవడరా వాడు? వాడి వివరాలైనా తెలుసుకున్నావా? వాడి పేరు రాజా, రౌడీ రాజా. గ్రాండ్గా చెప్పాడు బాస్. రే జాదవ్, వజ్రం తేలాకంట వాడు ఒక వడ్డించగానే తిరిగి వాళ్ళ పారిపోయి వచ్చావన్నమాట. అంత తేలిక ఇవ్వడానికి నేను అసమాధిని కాదు బాస్. ప్రాణాలు తగ్గితే పోరాడాను, కానీ కాస్త స్థలం కనుక వాడి నన్ను దెబ్బతీశాడు. ఆ దెబ్బతో నీ నష్టానికి ఎక్కిందనమాట. కనీసం వాడి వివరాలు తెలుసుకున్నావా? వాడి పేరు రాజా, రౌడీ రాజా అని గ్రాండ్గా చెప్పాడు బాస్. రాకే సార్, ఇప్పుడు మన బుర్ర పాదరసంలా పనిచేయాలి. ఒక ఐడియా చెప్తాను, చేస్తావా? చెప్పండి మావయ్య, అది ఎంత కష్టమైనా చేసి తీరుతాను. మనకు జరిగిన నష్టాన్ని కవర్ చేస్తాను. ఆ రౌడీ రాగాన్ని ఎలాగైనా మనం గుప్తులు వేసుకోవాలి. ఆ రణధీర్ గారి మీదకి ప్రయోగిద్దాం. ఒక దెబ్బకు 2 పెట్టెలు రాలిపోలుస్తాయి. సారీ బాస్, అది జరగని పని. ఆ రాజాగాడు రణధీర్ కోట్లో చేరాడు. వాడి రాజ్యంగా వెంబడి ఈ విషయం తెలుసుకున్నాను. డామిట్, కథ అడ్డు తిరిగిందన్నమాట. ఇప్పుడేంటి మనకు మార్గం? నిప్పుకు గాలి తోడైనట్టు ఆ రణధీర్ గారికి రాజాగాడు తోడయ్యాడు. రే చదువు, నువ్వు వెళ్ళి వాళ్ళు ఒక గంట కనిపెట్టి వాళ్ళ మూమెంట్స్ అన్ని మాకు ఎప్పటికప్పుడు చేరతాయి. వెళ్ళు. అలాగే బాస్, వెళ్తాను. వాళ్ళు ఏ క్షణం ఏం చేసినా మీకు గంటకి రిపోర్ట్ చేస్తాను. వచ్చి నీ నా ఆక్రమణ నన్ను శాంతింపజేసి నన్ను హ్యాపీనెస్ చేయరంతా. కమా
కమాన్. రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా వస్తున్న పూల జంగిడి నీ బస్స చెక్క ఇస్తావా ముంత మావిడే చిలక పచ్చ కోక పెట్టినది కేక సంపకమాల సంపక బేల చాటు ముద్దులోనే ఉంది ఘాటు మసాలా కుంటి గోపాల ఆపర గోల సరసానికి ఉందిరయో వేళ పాల వద్దకు చేసి హద్దు ఉందంటే తిక్క రెచ్చిపోదవసే తూగుతుయాల వత్తువ కన్నా ముద్దు పెట్టేసి మగసిరి నీకుందిగా మురళీలోల పిల్ల చూస్తే జామకాయలే దీంత సదీయ కొరకపోతే మిరపకాయలే చేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు నందమూరి నాటు బాంబులే చిలక పచ్చ కోక పెట్టినది కేక తోడలేక బాలకృష్ణుడా రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ నిన్ను చూసాకే వెన్నులు తాకే ఆడతనంలోని సుఖం తెలిసిందయ్యో చెంగు పట్టాకే చెంపగిల్లాకే మోజు వేటలో మజా మరిగానము పాలు కావాలా పళ్ళు కావాలా పళ్ళు పాలతోటి పడుచు పిల్ల కావాలా చెంత చేరాలే చిందులెయ్యాలే దాచుకున్న అందాలు దోచిపెట్టాలే ఏడుల అందగత్తిని నీ సొక్కుమాడ ముట్టుకుంటే అట్టి కత్తిని రావన్న సోంపాపిడి నువ్వొద్దన్నా చేసేస్తా వీరముద్దడి చిలక పచ్చ కోక పెట్టినది కేక చిలక పచ్చ కోక పెట్టినది కేక తోడలేక బాలకృష్ణుడా రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా వస్తున్న పూల జంగిడి నీ బస్స చెక్క ఇస్తావా ముంత మావిడే రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా కురుక్షేత్ర సమయానికి ముహూర్తం ముందుకు వచ్చింది. శత్రులు చిత్తు చేయాలంటే ఇప్పుడు మామూలు ఎత్తులు పనిచేయవు. ఎదురులేని వజ్రహవాన్ని ఉపయోగించాలి.
తిరిగి లేని బ్రహ్మాస్త్రాన్ని సంపాదించాలి. పద్మంలో చిక్కిన అభిమాని ఇలా పట్టుపట్టాలి. హలో, మామ అల్లెళ్ళిద్దరు మరణ హోమానికి ముహూర్తం పెడుతున్నారా? ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు? కావాలనుకుంటే అయిన వాడిని, వద్దనుకుంటే ఒంటరి వాడిని. వేదాంతాలు వల్లించి ఎందుకు వచ్చావో చెప్పు. అయిన వాళ్ళు ఆపదలో ఉన్నారు కదా, ఆదుకోవాలనిపించింది, అందుకే వచ్చాను. నువ్వెవరో మాకు తెలీదు. అయిన వాడు ఎలా అయ్యో? అసలు పాయింట్ అదే సోదరా. ఆ రౌడీ రాజా నాకు శత్రువు, ఆ రంధీర్ గాడు మీకు శత్రువు. వాళ్ళిద్దరు మిత్రులైనప్పుడు మీరు నేను ఒకటైతే కథ రసకందాయంలో పడుతుంది. రణధీర మాకు శత్రువు అని నీకెలా తెలుసు? అలాంటి చిన్న చిన్న విషయాలు మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. కావచ్చు. ఒక దంపుడు కబుర్లు పెట్టి ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. ఆ రౌడీ రాజా నన్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆ రందిరితో చేతులు కలిపాడు. నేను వాళ్ళిద్దరిని వల్లకాటికి పంపించాలని సదుద్దేశంతో మీ దగ్గరకు వచ్చాను. నువ్వు మా దగ్గర పని చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన అర్హతలు ఉండాలి. నువ్వు ఉన్నాయనా? నిప్పుల్లో దూకడానికి సిద్ధంగా ఉన్నవాడిని, నిరూపించుకోవడానికి అవకాశం ఉన్నవాడిని. ఇదేమిటో తెలుసా? ఆ రాజాగాడు మీ జాతిగారి దగ్గర కొట్టేసిన వజ్రం, దాన్ని ఆ రందరికి బహుమతిగా ఇచ్చాడు. దాన్ని నేను నీట్గా కొట్టేసి మీకు ప్రజెంట్ చేస్తున్నాను. వెల్, చూస్తుంటే చురుకని వాడిలా ఉన్నావు. కానీ ఈ మాత్రం దానికే వాళ్ళిద్దరిని మట్ట గర్పించుకోవాలని నమ్మకం ఏమిటి? మిస్టర్ కిషోర్, నా సత్తా నిరూపించుకోవడానికి సమయం కావాలి. నా పాయింట్ని ప్రశ్నించడానికి సమయం రావాలి. అప్పుడు చూపిస్తాను ఈ విక్కీ స్టైల్ ఏమిటో. చూడు విక్కీ, నీ సమరంలో విజయం సాధిస్తావని ఆశిస్తున్నాను. నీ గొప్పతనానికి ఒక అగ్ని పరీక్ష పెడుతున్నాను. నువ్వు దాంట్లో నెగ్గితే అజేయుడిని అంగీకరిస్తాను. అనాథగా పెరిగిన వాడిని, ఎన్నో అగ్ని పరీక్షలకు ఎదురు తిరిగిన వాడిని. మీరు చెప్పిన పని ఏదైనా చేస్తాను. నా గొప్పదాన్ని నిరూపిస్తాను, మీ మెప్పుదలను సంపాదిస్తాను. అది నువ్వు అంతేనే కాదు మిస్టర్ ఓకే. దానికి ఎంత పట్టుదల కావాలి, శక్తి సామర్థ్యాలు దారపోయాలి. శత్రువులు పనిన పద్మవ్యూహంలోనికి అభిమన్యుడిలా అడుగు పెట్టగలను. మదగజాలంటే ఈ రౌడీలను మట్ట పట్టగలను. మీరు చెప్పిన పని ఏదైనా చేస్తాను, కానీ ఎలా చేస్తానో, ఏ విధంగా చేస్తానో చెప్పను. అదే ఈ విక్కీ స్టైల్. ప్రొఫెసర్ సురేంద్ర దగ్గర ఒక ఫార్ములా ఉంది. దాన్ని ఆ రణధీర్ గారు ఎలాగైనా కాచేయాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు. దాన్ని నువ్వు దక్కించుకు రావాలి. సురేంద్ర కాదు, దేవేంద్రనైనా సరే మట్టి కనిపించి నాకు అడ్డు వచ్చిన వాళ్ళని లేపేస్తాను. ఆల్ రైట్. ఈ పని కోసం నీ మొత్తం నీకు ఎంత డబ్బు కావాలి? డబ్బు కోసమే ప్రాణాలు తెగించే కిరాయి గుండాను కాదు నేను. డబ్బు కావాలంటే ఈ స్టేట్ బ్యాంక్ దోచేసి ఈ స్టేట్ లో ఉన్న ముష్టి వాళ్ళకు ఇసిరి పారేసేవాడిని. ఇది డబ్బుతో తేలే సమస్య కాదు. నా వ్యక్తిగత ప్రశ్నకు పరాకాష్ట. ఆ రాజాగాడి అహంకారంపై నేను కొడుతున్నా చావు దెబ్బ. ఓకే మిస్టర్ విక్కీ, నీ ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తానే ఆశగా. గుడ్ బాయ్. మరి కుసుమకోమలమైన నీ లావణ్య రూపం కమనీయంగా కళ్ళ ముందు కనిపిస్తుంటే ఉండలేక వచ్చేసా. నన్ను చూడ్డానికి వచ్చి మరి నన్ను కలవకుండానే వెళ్ళిపోతున్నావు.
కప్పుకోవడానికి దుప్పటి ఎందుకు వేడి కౌగిళ్ళ కోలాటం బాగున్నది నిదురపోవడానికి దిండు నాకెందుకు అడిగి తల దిండు చేస్తుంటే బాగున్నది ఈ దిక్కు చూస్తూ ఉన్నా నా దిక్కు నువ్వే అనిపిస్తావు ఇన్ని నాళ్ళు లేని బాగోతం బాగుంది ఈ చల్లగాలి ఉన్నా నీ బయట గాలి తగలగుంటే ఎంత ఉక్కపోతా ఈ చిత్రం బాగుందే జన జనే 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 జియా జనే 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 జియా జనే 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 జియా జనే 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 వయసు ఒత్తిళ్ళలో సొగసు పొత్తిళ్ళలో నిన్ను దాచేసుకుంటుంటే బాగున్నది ఈడుక విల్లతో దొరమా విల్లన్నీ మోసుకొస్తుంటే తెస్తుంటే బాగున్నది నా పట్టు జారి పరువం నవ్వు జారకుండా పట్టుకుంటే అల్లల్లాడిపోయి ఆరాటం బాగుంది నీ కోల కళ్ళు రెండు నా కళ్ళు నాలో దించేస్తుంటే అల్ల కల్లోలంగా అయిపోవడం బాగుందే జనే 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 జియా జనే 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 జియా జనే 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 జియా జనే 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 నీ వాలు కళ్ళల్లోన మాయులీన ముందే నడవంపు సంపుల్లోన మంజులీన ముందే నీ నడము మడతల్లోన నాద స్వరముందే సరసంగా మీటుతుంటే ఎంత హాయిగుందే జనే 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 జియా జనే 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 జియా జనే 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 జియా జనే అంటే మా డాడీ దగ్గర పరిచయం జాబ్ చేస్తుంది నా కోసం కాదనమాట. నా స్టైల్లో చెప్పాలంటే అంత అబద్ధం అనుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. చేయవలసిందంతా చేసి ఇప్పుడు ఏమీ లేదంటే ఆంధ్ర రాష్ట్రంలో అంత అమాయకుడు ఎవడంటే ఈ విక్కీ పేరు చెప్తారు. మరి అంత ఎదవలా చూడకు మరి. చచ్చా నింద కాదు విక్కీ, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నాకు నువ్వే గుర్తొస్తున్నావు. మనసు మరొకరికి ఇచ్చో, స్నేహం నాతో చేస్తాను అంటున్నాను. నీ టైప్ ఏమిటో నాకు తెలియడం లేదు. స్నేహం ఏముంది విక్కీ, ఎంతమందితోనైనా చేయొచ్చు, కానీ మనసు ఒక్కరికే కదా ఇస్తాము. మనసు లేని స్నేహం నాకు అక్కర్లేదు లత. ప్రేమైన స్నేహమైన ఒక్కరితోటే చేయాలి. నా దృష్టిలో ప్రేమ అంటే ముద్దులు పెట్టుకొని మూతులు ముడుచుకున్నంత తేలికైంది కాదు. మనసు మమత కలుసుకోవాలి, కష్ట సుఖాలు పంచుకోవాలి. అలాగైతే దానికి స్నేహం అని పేరు పెట్టరేమో, ప్రేమ అంటారేమో. ప్రేమైన స్నేహమైన మనస్ఫూర్తిగా చేయాలి లత. అప్పుడే అది ఆదర్శంగా నిలబడుతుంది, పవిత్రంగా ఆరాధించబడుతుంది. దాని గురించి ఇప్పుడు వాదన ఎందుకులే, కానీ ఇంతకీ నువ్వు మా నాన్న దగ్గర ఉద్యోగం దేనికి చేరావు? అది నీలాంటి అందమైన అమ్మాయిలు తెలుసుకునే విషయం కాదు. సప్త సముద్రాలు దాటి మర్రి చెట్టు త్వరలో ఉన్న మాంత్రికుడు ప్రాణాలని తేవాలన్నాడు మీ నాన్న. దానికే నేను ఓకే అన్నాను, దట్స్ ఆల్. అబ్బో, నువ్వెంత వంక తింకరలుగా చెప్పినా కానీ అర్థం చేసుకోలేనంత అమాయకురాల్ని కాను. మా నాన్న చేసే పనుల్లో కొన్ని నాకు కూడా నచ్చవు. నచ్చినా నచ్చకపోయినా నువ్వు చేసింది ఏమీ లేదుగా. ఇప్పటికే చాలా డబ్బు కూడబెట్టాడు. అక్రమంగా సంపాదించినా సక్రమంగా సంపాదించినా నిన్ను యువరాన్ని చెయ్యాలనే కదా.
వీరికి ఎంత డబ్బున్నా ఏం లాభం? ఆడదానికి కావాల్సింది ఆస్తి అంతస్తులు కాదు, మంచి మనసు. నిన్ను చూస్తే రక్తం తాగే రాక్షసుడు కూడా నీ ప్రేమ మైకంలో పడిపోయి నీ పేరే కలవరిస్తాడు, నీ రూపాన్ని పలవరిస్తాడు. అబ్బో, ఏమిటో నాలో అంత ప్రత్యేకత. అది మాటల కందనేది ఒక ప్రబంధమైన. ఆ ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఒక ప్రబంధం అంతా అవుతుంది. అపారమైన నీ అందంతో నిలువెల్లా నన్ను పెనవేసుకొని నన్ను మనసారుగా వేడుకోవాలి. నీ పొగడ్తలకి లొంగిపోయి నేను నిన్ను ప్రేమిస్తాను అనుకుంటున్నావా? పిచ్చిలత, నీ సౌందర్యాన్ని పొగిడి మాటలతో మాయ చేసి నిన్ను లొంగ తీసుకునే అల్పుని కాదు నేను. సలక్షణమైన నా వ్యక్తిత్వంతో నిన్ను ఒప్పిస్తాను. విలక్షణమైన నా స్టైల్తో నేనే నీ చేత మెప్పిస్తాను. అసాధ్యాన్ని అవలేలుగా సాధించే అపారమైన చరిస్మాతో ఐ లవ్ యూ డార్లింగ్ అని నీ చేత చెప్పిస్తాను. జమీందారు వంశపు రాజసాన్ని, పౌరుషాన్ని కలబోసుకున్న ఆడదాన్ని నాతోనే పందెం వేస్తున్నావు, ఓడిపోతావు, జాగ్రత్త. ఇది పందెం కాదు లత, నాలో ప్రత్యేకతకు పరీక్ష. నీ అందానికి నా ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న రసవత్తరమైన రమణీయమైన పోరాటం. ఈ ప్రేమ సంగ్రామంలో నేనే నీ కన్న మనసును దోచుకొని గోపాలకృష్ణ అవుతానో లేక అవమానంతో ఓడిపోయి నీ ముందు తలదించుకుంటానో కాలమే నిర్ణయిస్తుంది. పందెంలో కనుక ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాను. సుకుమారమైన నీ అందంతో నన్ను నిలువెల్లా పని వేసుకొని నీతోనే నా జీవితం చెప్పించకపోతే నా పేరు విక్కే కాదు. గుడ్ బై. నీ వాళ్ళు కళ్ళు జోడు పిస్తోలు గుళ్ళు సిరిచెల్ల పొంగెట్టి కట్టై మాట అరపుల్లో మురి పెంచుకోనా జిల్లో జిల్లో మురి పెంచుకోనా యమ్మ లోలాకు మీద బొట్టు అది యమ్మ వద్దని అరిచినాను వదలని రమ్మా ఉడుకు వయసు ఎలాగేనమ్మో మొదలు పెడితే చిలక సరే అంటారమ్మో వాళ్ళు కళ్ళు
కాలం అరయమ్మ యమ్మ యమ్మ కయ్యాయ ప్రేమయాగం అరయమ్మ యమ్మ యమ్మ ముద్దుగా ముగ్గులో నిల్చన బొమ్మ హైరమ్మ హైరమ్మ చురుకు చురుకు మెరుపు రథం లాగించన్న చిలికి చిలికి మదన జపం సాగించన్న సరే అన్నాక సైలెన్స్ గుమ్మ గుమ్మ నివాళి కళ్ళు చోటు పిస్తోలు గుళ్ళు కౌగిట్లో కొట్టాక కాదంటే భలే కంట అయ్యప్ప నివాళి కళ్ళు చోటు పిస్తోలు గుళ్ళు అయ్యప్ప ఇలా ఊహించుకుంటున్నాను, కొంపతీసి ఇలా జరగాలనుకుంటున్నానే ఏంటి? ఏది ఎలా జరగాలనంటే అలా జరుగుతుంది. నువ్వు జరగాలనుకుంటే జరగదు, వద్దనుకుంటే జరగాల్సింది ఆగదు. ఏ మిస్టర్, మెరుపులా వచ్చి వేదాంతం వల్లిస్తున్నావు, ఎవరు నువ్వు? దిలీప్ మేరా నామ్. దిలీప్ నా పేరు, ప్రేమలోకం నా ఊరు, ప్రేమికులందరూ నా వాళ్ళు. ఏ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయొచ్చావు? అవును, ఈ విశాల ప్రపంచమే పెద్ద పిచ్చి ఆసుపత్రి. కొందరికి డబ్బు పిచ్చి, మరికొందరికి మద పిచ్చి, మరికొందరికి కీర్తి పిచ్చి. అబ్బా, నీ పిచ్చి బాగోతం ఆపి ఇక్కడికి ఎందుకు వచ్చావు అది చెప్పు. నీ అందం అయస్కాంతంగా మారి ఇనుముని చేసి నన్ను ఈడ్చుకొచ్చింది. ఆశ బాగానే ఉంది కానీ చాచి ఒక్కటి ఇచ్చానంటే దవడ వాచిపోతుంది. ఒక్కటేంటి కర్మ, నువ్వు ఎన్ని ఇచ్చినా పుచ్చుకుంటాను. మనలో మనమాట, నువ్వు ఇచ్చేది ముద్దులా గుద్దులా? ముద్దిచ్చే మొహం ఇలా ఉండదు. ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? కరెక్టే, నేను ఎప్పుడూ అద్దంలో చూసుకోను. నీలాంటి అందమైన అమ్మాయి కవ్వించే కళ్ళల్లో చూసుకుంటాను. నా మొహం మీద ఏ మొహంతో ఎందరో అమ్మాయిలు నా మీద దాహం తెచ్చమని నా ఇంటి ముందు ఎదురు చూస్తున్నారు. ఏంటి, నీకోసం ఎదురు చూస్తున్నారా? ఎక్కడా? వీధి చివరా, సాని కొంపల్లోనా? ఎన్నిసార్లు చేసి మాట్లాడక పాప, నా ఇమేజ్ దెబ్బతింటుంది. నా వారు చూపు తగిలితే ఎంతటి అమ్మాయినా డమాల్. అబ్బో, మీకు చాలా అనుభవం ఉందన్నమాట. నాకు ఒకటా రెండా, 100లో 1000 నాకున్న అనుభవంతో 1,00,000 పేజీల గ్రంథాన్ని రాసి ఈ ప్రాజెక్టులకు అందిద్దాం అనుకున్నాను. కానీ అర్థం చేసుకుని నేను అమ్మాయికి అడ్డుపడిపోతారేమోనని విరమించుకున్నాను. మంచి పని చేశావు. లేకపోతే ఈ జనం నిన్ను తరిమి తరిమి చితకొట్టేసేవాళ్ళు. పప్పులో కాలేసావు పాప, నాకు బాధలమే కానీ బాధించుకోవడం చేత కాదు. నా ప్రతాపం ఏంటో చూడాలని ఉంటే నువ్వు నన్ను ఇంకా వదిలిపెడితే ఒట్టు. నీలాంటి డబ్బా రేకులు సుబ్బారావుల్ని చాలా మందిని చూశానులే. నువ్వు సుబ్బారావుని చూసి ఉండొచ్చు, కానీ నాలాంటి సుందరావుని చూసి ఉండవుగా. అయినా వచ్చిన పని పూర్తి కాకుండా మధ్యలో వదిలేసి వెళ్ళడం నాకు అలవాట్లేదు. ప్రణయలోకంలో ప్రణవదీపంలో వెలిగిపోతున్న నిన్ను కసిదీరా కౌగిలించుకొని కైవి తెచ్చుకోవాలని. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ నడుమున
వచ్చిన దారిని బయటకు వెళ్తావా లేదా మా వాళ్ళని పిలవమంటావా? నీ పని అంటే నాకు బాగా తెలుసు. పార్క్ దగ్గరికి వెళ్తావు, ఆ రాజాగడితో ప్రేమగీతాలు పాడతావు. ఏమై రైట్? నా ప్రియమైన రాజాని పట్టుకొని వాడు వీడు అన్నావంటే ఊరుకునేది లేదు చెప్తున్నా. ఆ మర్యాద కాపాడుకోమని నీకు చెప్తున్నాను. ఆ రాజాగాడిని నమ్ముకుంటే నీ పని చిలకలూరిపేట చింతామణిలా మారిపోతుంది. ఏమిటి నువ్వు మాట్లాడేది? రాజా మీద ఉన్నది లేని చెప్తే అతను వదిలేస్తాను అనుకున్నావా? ఉన్న మాట మాట్లాడే ఉత్తముణ్ణి, అబాండ వేళ వేసే అతముణ్ణి కాదు. అయినా నీలాంటి ఆడదానికి అలాంటి మోసగాడే కరెక్ట్. అనవసరంగా నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. ఏం చేయలేవు, కాస్త తగ్గు. నీకు ఒక గొప్ప జీవిత సత్యం చెప్పనా? మగాడు చెడిపోవాలంటే డబ్బు కావాలి. అదే ఆడది చెడిపోవాలంటే డబ్బు అక్కర్లేదు, ఒళ్ళుంటే చాలు. షటప్! పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాలుతాయి. చా మరీ పాత తిట్ట, కాస్త కొత్తది వెతుక్కొని తిట్టు, వినడానికి ఇంపుగా ఉంటుంది. అయినా నువ్వు సంస్కారం గురించి మాట్లాడితే అది పరుగుల అమ్మాయిలు ఉపయోగించవలసిన పదం. నువ్వు అతిమీరి మాట్లాడుతున్నావు. పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. నా అద్దులేంటో నాకు బాగా తెలుసు, కానీ నీ అద్దుల గురించే నేను మాట్లాడుతున్నాను. నువ్వు మర్చిపోతున్నావు. మగాలంటే నీ ఇంట్లో ఉండే కుక్క పిల్లలు కాదు, నువ్వు చెప్పినట్లు ఆడడానికల్లా. నా ప్రవర్తన గురించి మరొక మాట మాట్లాడావంటే నేను ఊరుకునేది లేదు చెప్తున్నాను. అరిచి అల్లరి చేస్తావు, లేదంటే మీ డాడీతో చెప్పి కొట్టిస్తావు. అంతకు మించి నువ్వు ఏం చేయలేవు. కానీ మన సమాజంలో మగ స్నేహితులుంటే అది నీకు చాలా, నీతో స్నేహం చేసి ఆ నలుగురు కొట్టుకు తెచ్చి నీ బ్రతుకులో చిచ్చు పెడితే ఏమవుతుందో తెలుసా? నువ్వు పవిత్రంగానే ఉండొచ్చు, కానీ ఈ ప్రపంచం ఈ సంగతి ఈ ప్రపంచానికి తెలియదుగా. నా అందం చూసి పిచ్చెక్కిన మగాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో పోనీలే అని వాళ్ళతో సరదాగా మాట్లాడిన తప్పనిచ్చి ఏ రోజు అద్దులు మీరలేదు. అయినా అది నా తప్ప? అందం నీ ఒక్కదానికే ఉందనుకుంటున్నావా? ఈడొచ్చిన ఆడపిల్ల మగాడి కంటికి అందంగానే కనిపిస్తుంది. సరాసరి నువ్వేదో స్వర్గం నుండి దగ్గర వచ్చినట్టు అప్సరసలా మెరిసిపడుతున్నావు. ఇక మగాళ్ళు ఎందుకు నీ చుట్టూ తిరుగుతారో తెలుసా? నువ్వు అతిలోక సౌందర్య రాసివని కాదు, నీ సోషల్ మూమెంట్ని చూసి తొందరగా అనుభవించే అవకాశం దొరుకుతుందని ఆశతో. ఓ మై గాడ్, అసలు నువ్వెవరు? నా పర్సనల్ విషయాలు మాట్లాడే హక్కు నీకేంటి అసలు? నేను నీ శ్రేయోభిలాషణ లత, నేను నీ మంచి కోరే చెబుతున్నాను. నా మాట వింటే బాగుపడతావు, లేదంటే అన్యాయం అయిపోతావు. అంతేకాని నీ అందం మీద మోజుతోనో నీ వంపుసంపుల మీద కోరికతోనో కాదు. అర్థం చేసుకుంటే బాగుపడతావు, అపార్థం చేసుకుంటే అన్యాయం అయిపోతావు. బాయ్. చూడమ్మా లత, నాన్నగారు ఉన్నారా? నాన్నగారు ఉన్నారు. ఇంతకు మీరెవరు? నేనెవరంటే ఏం చెప్పమంటావు? అదేంటి, ఏం చెప్పమని నన్ను అడుగుతున్నారేంటి? అదే ఎలా చెప్పాలో తెలియక నేను మీ నాన్నగారికి తెలిసిన వాడిని, బాగా కావాల్సిన వాడిని కూడా. అలాగా? అయితే నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదే. చూసే అవకాశం లేదమ్మా, ఇది మనల్ని విడదీసింది. అందుకే ఇన్నాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నాం. అలాగా? మా డాడీ కూడా మీ గురించి ఎప్పుడు చెప్పలేదే. చెప్పడమ్మా, ఎందుకు చెప్తాడు? జమీందారు వంశానికి ఏకైక వారసుడు కదా. చూడమ్మా లత, ఆస్తి అంతస్తు ఉందన్న అహంకారంతో మమకారం దూరం చేసుకునే మనిషి ఎప్పటికైనా ఓడిపోక తప్పదు. మీ గురించి చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను.
పూర్వక 25 ఏళ్ళకు ముందు మీ నాన్నగారికి శారద అనే చెల్లెలు ఉండేది. ఆమె నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అంటే మీరు మా శారదా అంకుల్ అవునమ్మా, నేను మీ శారదా అత్తయ్య భర్తని. నా పేరు సత్యమూర్తి. నన్ను పెళ్ళాడిందనే కక్షతో మీ నాన్నగారు అత్తయ్యను మీ ఇంటి గుమ్మం తొక్కకూడదని శాసించాడు. అప్పటి నుంచి మేము అజ్ఞాతవాసంలో ఉన్నాం. ఇప్పుడు మీ అత్త చనిపోయింది, కానీ మీ అత్తయ్యకు నువ్వంటే పంచప్రాణాలు. అందుకోసమే నిన్ను మా ఇంటి కోడలు చేసుకునే ఆశతో నా దగ్గర మాట తీసుకుందమ్మా మీ అత్తయ్య. అంటే మీ అబ్బాయికి నన్ను ఇవ్వాలనుకుంటున్నారు? అవునమ్మా, మా అబ్బాయికి నిన్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఏంటమ్మా గౌరవాడితో మాట్లాడుతున్నావు? నాన్నగారు, ఈయన మన మామయ్య. నువ్వు చిన్నపిల్లవి, పెద్ద పెద్ద విషయాలు మనకు అనవసరం. నువ్వు లోనికి వెళ్ళు. ఏ నా దగ్గర ఆటలు చాలేదు, నా కూతురు దగ్గరికి వచ్చి మళ్ళీ నక్కబోగలను చెప్తున్నావా? పొరపడుతున్నావు ఫణీంద్రా. నేను నక్క చిత్తులు మరి నయవంచుకుంటే అయితే నేను ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. బయలుదేరండి పెద్ద మనిషి. ఒకసారి సీకొట్టినా మళ్ళీ సిగ్గులేదు నా ఇంటికి అడిగిపట్టడానికి. సిగ్గు అవమానం వదులుకొని కాదు ఫణీంద్రా, నీ కూతురు మీద ఉన్న ప్రేమతో నేను ఇలా రావాల్సి వచ్చింది. నాకు మమకారం చావకేం కాదు. మమకారం నా మీద కాదు, మా ఆస్తి మీద అంతస్తుల మీద. ఒకసారి చీకొట్టినా మళ్ళీ మళ్ళీ మా ఇంట్లో అడుగు పెడుతున్నావు. పిచ్చివాడా, అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన మీకు మమకారం విలువ నీకేం తెలుస్తుంది? నీ మనసు మారిందేమో అనేసి ఎంతో ఆశతో వచ్చాను, కానీ కుక్కతో ఒక వంకరని నీ బుద్ధిని ఎప్పటికీ కూడా మార్చలేము. ఏనాటికైనా మావాడే నీకు తగిన బుద్ధి చెప్తాడు. గుడ్ బాయ్. అరే చదువు